హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కొత్త రూల్స్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. భారతదేశంలో ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరికి రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా సొమ్ము పొదుపు చేస్తుంది. ఉద్యోగితో పాటు యజమాని సమాన వాటాతో ఉండే ఈపీఎఫ్ విత్డ్రాకు మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే పీఎఫ్ విత్డ్రాకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ తన నిబంధనలు మార్చే అవకాశం ఉంది. ఈ నిబంధనల వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ తప్పనిసరి. యూనివర్సల్ అకౌంట్ నెంబర్కి ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొన్ని వర్గాల ఉద్యోగులకు ఈ నిబంధన నుంచి మినహాయింపును ఇచ్చారు. దీంతో ఆధార్ లేని ఉద్యోగులు ఈపీఎఫ్ఓ క్లెయిమ్స్లో చేయవచ్చు. ఆధార్ లేకుండా పీఎఫ్ విత్డ్రా చేయాలంటే పాస్పోర్ట్లు, పౌరసత్వ ధృవీకరణ పత్రాలు లేదా ఇతర అధికారిక గుర్తింపు కార్డుల వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు అవుతుంది. అలాగే 5 లక్షలకు మించిన క్లెయిమ్స్లను ప్రాసెస్ చేయాలంటే యజమాని ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. భారత్లో పనిచేసిన ఆధార్ను పొందలేకపోయిన అంతర్జాతీయ ఉద్యోగులు తమ స్వదేశాలకు తిరిగి వస్తే వారి పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ అవసరం లేదు. అలాగే విదేశీ పౌరసత్వం ఉన్న భారతీయ పౌరులు, నేపాల్, భూటాన్ పౌరులు, శాశ్వతంగా విదేశాలకు వెళ్లిన భారతీయ పౌరులు పీఎఫ్ విత్డ్రాకు ఆధార్ అవసరం లేదని ఈపీఎఫ్ఓ ఇటీవల స్పష్టం చేసింది. అయితే ఇలాంటి క్లెయిమ్లను ఆమోదించే ముందు అన్ని క్లెయిమ్లను జాగ్రత్తగా పరిశీలించాలని ఈపీఎఫ్ఓ అధికారులను ఆదేశించింది. ఇది అప్రూవల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ద్వారా ఈ ఆఫీసు ఫైల్ సిస్టమ్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. ఉద్యోగులు అదే యూఏఎన్ను నిర్వహించాలని లేదా వారి మునుపటి సర్వీస్ రికార్డులను అదే యూఏఎన్కి బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది క్లెయిమ్స్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.